బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. బిగ్ బాస్ సీజన్ 10 100% ఈ షోకి నేను సెట్ అవుతా. ఎందుకంటే నాకు చాలా ధైర్యం ఉంది. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అందరి ముందు, అమ్మాయిల ముందు, అబ్బాయిల ముందు, బస్ స్టాప్ లో పోంటి కానీ ఎక్కడ పడితే అక్కడ కానీ ధైర్యంగా భయపడకుండా రీల్స్ తీసేవాడిని. ఎదగాలనుకుంటున్నాను. ఎదగడానికే బిగ్ బాస్కి వచ్చి చాలా మందిని మోటివేట్ చేయడానికి, అందరిని ఎక్స్ట్రోవర్ట్ లా మార్చడానికి నా లక్ష్యం. సో నన్ను కూడా బిగ్ బాస్ కి ఎంటర్ చేయండి. నా వీడియోస్ చూడండి, చాలా ధైర్యంగా ఉంటాయి. నేను గెలుస్తానే సత్తా నాకుంది, దమ్ము నాకుంది. ఈ షోలో నేను పార్టిసిపేట్ చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా కాన్ఫిడెన్స్ మీద నాకు నమ్మకం ఉంది. నేను సెలెక్ట్ అవుతాను, మీ ముందు ఉంటాను. బిగ్ బాస్ 10 లో అగ్ని పరీక్షలో నేను మీ ముందుంటాను. నాకు సపోర్ట్ చేయండి జడ్జెస్ గారు. ప్లీజ్, మీకు దౌండం, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు అమ్మా నాన్న లేకున్నా కూడా నేను ఒంటరి పోరాటంతో మీకు మీ ముందు ఓరగల్లు పొల్లగాడుగా ఇన్స్టాగ్రామ్లో మీ ముందు ఉన్నాను. నాకు తల్లిదండ్రులు ఇవ్వరు లేకున్నా కూడా ఎంతో ధైర్యంగా నేను పబ్లిక్ ముందు డాన్స్ చేసి నా సత్తా ఏంటో చూపించి ఇన్స్టాగ్రామ్లో ఒక పేరు సంపాదించుకున్నానండి. అది తెలంగాణ మహబూబ్నగర్ డిస్టిక్ దేవరకద్ర మండలం వెంకటాపల్లి గ్రామం తూరు మారుమూల ఇంటి నుంచి వచ్చానండి. ఈ బిగ్ బాస్ సీజన్ 10 కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నమస్తే అండి, దిస్ ఈజ్ మై ఆడిషన్ ఫర్ ద వైట్ గోల్డ్ కాంటెస్ట్ టు గెట్ ఏ ఛాన్స్ టు ఎంటర్ ఏ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నమస్తే బిగ్ బాస్ అండ్ నమస్తే వైట్ గోల్డ్ టీమ్. నా పేరు బాలు, నేను రాజమండ్రి నుంచి అయితే మాట్లాడుతున్నాను. సై సై సయ్యారే, సై సై సయ్యారే, బిగ్ బాస్ సీజన్ 10కు పోదము వస్తావా, సై సై సయ్యారే, పోయి దుమ్మురే కొట్టి దులిపేస వద్దాం వస్తావా, సై సై సై. ఏంటి దుమ్మురే కొట్టేస్తానన్నాడు, చూస్తేనే ఎంత బాగా కొన్నాడు అనుకుంటా. బిగ్ బాస్ నేనైతే అన్ఫిట్ కాదు. నా ఏజ్ వచ్చేసి 23 అండ్ నేను ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా, మెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్. బిగ్ బాస్ ఫిజికల్గా అంటారా, ఫిజికల్గా స్ట్రాంగే. పల్లెటూరు వాళ్ళు దెబ్బ ఎలా ఉంటుందో సిటీ వాళ్ళకి చూపించే టైంలో చూపించేస్తాం. అండ్ ఫిజికల్గా కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ బిగ్ బాస్. సో ఫిజికల్గా స్ట్రాంగ్ అంటున్నావు, మెంటల్గా స్ట్రాంగ్ అంటున్నావు. మరి బిగ్ బాస్కి నీ వల్ల యూజ్ ఏంటంటే నా ఆట పాట, నా ఎంటర్టైన్మెంట్ ఇంట్లోనే పరిమితం అయింది. సో నాకుండేది ఇండస్ట్రీలో ప్యాషన్, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఆ యాక్టింగ్ చేయాలని యాక్టింగ్ ఫీల్డ్లో. బట్ నేను అంత దాటేమీ దాటలేదు, ఇంటి వరకే ఉన్నాను. నా ఎంటర్టైన్మెంటే కానీ ప్రతిదీ నా ఇంట్లోనే ఉంది, ఇంకా బయటకు అయితే రాలేదు. సో మరి బయటకు నేను చూపించాలంటే నా గురించి నేను చెప్పాలి కదా. సో మూడే మూడు పాయింట్లు ఏంటంటే ఓర్పు, ఆలోచన శక్తి, డిఫెండ్. ఈ 3 మెయిన్ పాయింట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటే కాదు, ఏ ఆటకి పనికిరావు. అదో ఉందా. సో ఓర్పు ఎందుకన్నా అంటే నువ్వు ఓర్పుతో ఉంటేనే నువ్వు ఎలా ఆడాలి, ఎప్పుడు ఆట ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఆడితే ఏ టైంలో ఆడితే నీకు బెనిఫిట్స్ ఉంటుందో. సో అది ఓర్పు అంటే. నెక్స్ట్ ఆలోచన శక్తి లేదనుకోండి, లేకపోతే ఏమవుద్ది, దొబ్బేద్దాట. సో ఆలోచన శక్తి ఉంటేనే నువ్వు స్ట్రాటజీస్ ఎలా ప్లే చేయాలి, ఏ టైంలో ఏ స్ట్రాటజీ ప్లే చేస్తే నీకు వర్కౌట్ అవుద్ది అనేది సెకండ్ పాయింట్. సో స్ట్రాటజీలో కూడా చాలామంది తెలివితేటలు ఉపయోగిస్తారు. ఆ తెలివితేటలో కన్నింగా కదా, నిజాయితీగా ఉంటేనే నీ గెలుపు నిజాయితీగా ముందుకెళ్తాం. లేదా మధ్యలో వచ్చామా, మధ్యలోనే వెళ్తాం. అండ్ లాస్ట్ అండ్ థర్డ్ వన్ డిఫెండ్ అంటే నీకు ఫైట్ ఆఫ్ వార్ వచ్చినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉండాలి. డిఫెండ్ చేసుకోకుండా క్యాపబిలిటీ లేదనుకో, నీకు బిగ్ బాస్ ఆటే కాదు ఏ ఆటకని పనికిరావు. సో బిగ్ బాస్ అంటున్నాం, మరి ఎంటర్టైన్మెంట్ కాయిస్తానండి. బిగ్ బాస్ అంటేనే సగం గెలిచేసినట్టండి, ఏదో ట్రాఫీ కోసమో మనీ కోసమో కాదు. సో ఈ వైట్ గోల్డ్ టీం చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఉంది మా కామనర్కి. సో ఈ ఆపర్చునిటీ మాలాంటి కామనర్కి రావాలని నేను కోరుకుంటున్నాను బిగ్ బాస్. సో బిగ్ బాస్తో ఆట, పులితో వేట, నాకు కావాలి ఈ వేట. మరి ఈ వేటకి నన్ను పంపిస్తే బిగ్ బాస్ అనే రాజ్యంలో ఒక సైనికుడిగా ఎదిగి బిగ్ బాస్కి అండ్ ఈ అవకాశం కల్పించిన వైట్ గోల్డ్ టీంకి మంచి మీద తీసుకురావాలి కదండి. సో మరి ఇస్తారనే దాంతో ఉన్నారు. సో థ్యాంక్ యూ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ వైట్ గోల్డ్ టీమ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తెలుసుగా నేను మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. ఇందాకే నేను బెంగళూరులో అడుగు పెట్టాను. ఎందుకు వచ్చానన్న సంగతి మీకు తెలుసు. అగ్ని పరీక్ష కోసం నేను మంచి కంటెంట్ ఆలోచన చేయడం కోసం బెంగళూరుకు రావడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తున్నాను, అగ్ని పరీక్ష నా దగ్గర బోలెడంత కంటెంట్ ఉంది. నన్ను సెలెక్ట్ చేసి ఆ కంటెంట్ను యూజ్ చేసుకుంటారా, లేకపోతే ఆ కంటెంట్ను వేస్ట్ చేసుకుంటారా, అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ సెలెక్ట్ అగ్ని పరీక్ష 2. మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. నిశ్శబ్దంగా ఉన్న లోపల తుఫాను ఉంది, చూపులో శాంతి ఉన్న మనసులో అగ్ని ఉంది. ఎవరు గమనించలేదు
నమస్కారం నాగార్జున మామ. నన్ను బిగ్ బాస్ హౌస్ లో తీసుకో అని సంవత్సరాల పొడుగత అడిగి నాకుండా ఈ జుట్టు కాస్త నరిచిపోతుంది తప్ప నువ్వు నన్ను బిగ్ బాస్ హౌస్ లో తీసుకోవట్లే. నేనేం చేశాను నాగార్జున మామ చెప్పు? అందరూ చదువు లేదనా? చదువు లేకపోయినా అందరిని గేములు ఆడిస్తా ఓడిస్తా నాగార్జున మామ. దయచేసి నన్ను బిగ్ బాస్ హౌస్ లో తీసుకోండి నాగార్జున మామ. సన్నగొండ అనుకున్నావా? సన్నగొండ కరెంట్ తీగ షాక్ కొట్టిద్ది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భూలక్ష్మిని. అందరికి ధన్యవాదాలు. ఏందమ్మా పొద్దున్నే వచ్చింది అనుకుంటున్నారా? అవును, రావాలా అనిపించింది, వచ్చా. మీకు చెప్పుకోవాలనిపిస్తుంది, చెప్తున్నా. నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, మీ సపోర్ట్ ఉండాలా, మీ ఆశీస్సులు ఉండాలా. ఖచ్చితంగా నేను బిగ్ బాస్లో అడుగు పెట్టాలి. అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళాలి. నేను నాకు చాలా చాలా ఇష్టము బిగ్ బాస్ అంటేనే. ఇవి వెళ్ళాలని నాగరి సార్ ఒక్క ఛాన్స్ ఇస్తామని నేను ఎదురు చూస్తా ఉన్నా. మీ ఫోన్ కాల్ కోసమే నేను వెయిటింగ్. నా సత్తా అయిందో నేను చూపిస్తాను ఒంగోలు నుంచే. అవును సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్కటే ఒక్క ఛాన్స్ ప్లీజ్ సార్. నమస్కారం. హీరో నాగరాజు సార్, బిగ్ బాస్ టీంలో వర్క్ చేసేటోళ్ళకి ఇట్లా నాగార్జున సార్ అసిస్టెంట్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇట్లా నమస్కారము. ఈ వీడియో కనుక నాగరాజు సార్కి కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే పబ్లిక్ కి అడిగి వేస్ట్, బ్యాడ్ కామెంట్ పెట్టి నీకు రెడీగా ఉంటారు. సపోర్ట్ చేయండి రా బాబు అంటే సపోర్ట్ బుద్ధలో పెట్టుకో, ముడ్డిలో పెట్టుకో, ఇవి తప్ప ఏం లేదు. ఒకడేమో ఈ ఏజ్ లో నీకెందుకు మేడిపల్లిగా బిగ్ బాస్ అంటాడు. ఏజ్ కి బిగ్ బాస్ కి ఏం సంబంధం? ఆట ఆడడానికి సత్తా ఉండాలి.